సో హాయ్ గైస్ 'పుష్ప పార్ట్ 3' మూవీ మీద క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి కూడా అప్డేట్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ సుకుమార్ అయితే ఇప్పుడైతే రామ్ చరణ్ గారితో సినిమా కోసం స్టోరీ అయితే రాసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఎప్పుడు వస్తుంది, 'పుష్ప పార్ట్ 3' ఎప్పుడు వస్తుందని మైత్రి మేకర్ ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. 2028లో అయితే ఈ సినిమా అయితే పక్కా వస్తుంది. ఈసారి అయితే పాన్ వరల్డ్‌గా అయితే ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నామని మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది చెప్పుకోవచ్చు. భారీ హైప్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా మీద మన తెలుగు వాళ్ళకంటే ఎక్కువగా ఎదురు చూస్తుంది బాలీవుడ్. అందుకోసమే కదా 'పుష్ప 2' అక్కడైతే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయింది. 834,00,00,000 నెట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. మన వాళ్ళకన్నా వాళ్ళైతే ఎక్కువైతే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే స్వాగ్, తన క్రేజ్, యాటిట్యూడ్ ఇంకా తను క్రియేట్ చేసిన మేనరిజం అక్కడ బాలీవుడ్‌లో పిచ్చి పిచ్చిగా అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే 'పుష్ప' సీరీస్‌ని అయితే వాళ్ళైతే ఎంజాయ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు. బట్ మన వాళ్ళ కన్నా వాళ్ళు ఎక్కువైతే ఎంజాయ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 'పుష్ప పార్ట్ 3' ఎందుకు తీయాలి అనేది చాలా మందికైతే బిగ్గెస్ట్ క్వెషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే అల్లు అర్జున్ అయితే వాళ్ళ అన్న కూతురు పెళ్ళికైతే వస్తాడో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది. కానీ ఎవడో బ్లాస్ట్ అయితే చేస్తాడు అక్కడ బాంబ్ పెట్టి. తను ఎవరు? ఫాస్‌ఫజల్ మన 'బన్వాసి శకువత' లేకపోతే కొత్త విలన్ అనేది మనకి అక్కడ ఒక క్వెషన్. ఎందుకు చంపాడు? అందరు చనిపోయారా? పుష్ప అక్కడే తప్పించుకుపోయి అడవిలో నివసిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. ఇదే 'పుష్ప పార్ట్ 3' అయితే మనకైతే చూపిస్తారని చెప్పొచ్చు. ఇది నేనెలా చెప్పగలుగుతున్నానని అడిగితే మనకి గ్లింప్స్ చూస్తే 'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్ చూస్తే అర్థమైతుంది. పుష్ప బుల్లెట్ గాయంతో తప్పించుకుంటూ మన అడవికెళ్ళిపోయిండు అని పోలీస్ వాళ్ళు వెతుకుతూ ఉంటాడు. పోలీస్ వాళ్ళకి చెప్పింది మన 'బన్వాసి శకువతే'. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతారని చెప్పేసి ఫ్రెండ్స్. అలా మన పుష్ప అయితే అడవిలో నివసిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఎవరు చెప్పి మొత్తం ఎలా కనుక్కున్నాడనేది మనకైతే స్టోరీ మన సుకుమార్ గారైతే చూపిస్తున్నాడు 'పుష్ప పార్ట్ 3'లో అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ 'పుష్ప పార్ట్ 3' కోసం. ఈసారి అయితే పాన్ వరల్డ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పార్ట్ 3 అయితే మామూలు ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్‌కి అయితే మెయిన్ క్యారెక్టర్ అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2'లో మన 'బన్వాసి శకువత్‌ని' విలన్ క్యారెక్టర్‌ని తక్కువ చూపిచ్చిరని మరి చాలా మందికైతే క్వెషన్. ఇంక చాలా మందికి గూడా నచ్చలేదు. అది గూడా పార్ట్ 3 అయితే కవర్ చేయబోతున్నాడు సుకుమార్ గారు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడాలి. ఈసారైతే 'దేవిశ్రీ ప్రసాద్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గావచ్చు, సుకుమార్ గారి టేకింగ్ గావచ్చు, అల్లు అర్జున్ యాక్టింగ్, తన స్వాగ్, మేనరిజం గావచ్చు, ఇంకా స్క్రీన్ ప్లే గావచ్చు, స్టోరీ గావచ్చు పర్ఫెక్ట్‌గా రాసుకుండంట మన సుకుమార్ గారు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సినిమా ఎప్పుడొచ్చినా సరే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేయడం అయితే పక్కా. ఈ సినిమా 'పుష్ప పార్ట్ 2' 1872,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి 'బాహుబలి 2' సినిమానైతే రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. షేర్ ప్రకారంగా, గ్రాస్ ప్రకారంగా కొన్ని వెబ్‌సైట్స్ అయితే చెప్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా 'పుష్ప పార్ట్ 3' వస్తే 'దంగల్' రికార్డ్ అయితే బ్రేక్ అయినట్టే. పక్కా చెప్తున్నా 'దంగల్' రికార్డ్ అయితే ఎగిరిపోతుంది. అలాంటి హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 'దంగల్' రికార్డ్ అయితే డేంజర్‌లో పడినట్టే. మరి మీరేమనుకుంటున్నారు? డే వన్నే 400,00,00,000 గ్రాస్ నుంచి స్టార్ట్ చేయబోతుంది 'పుష్ప పార్ట్ 3' అది ఎప్పుడొచ్చినా సరే. కానీ దీనికన్నా ముందు 2 సినిమాలు తీయబోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. ఒకటేమో 'త్రివిక్రమ్‌తో' అయితే సినిమా తీయబోతున్నాడు. ఇది ఒక డబుల్ రోల్ బ్రదర్స్ క్యారెక్టర్ అని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. క్లారిటీ అప్డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 8న అయితే వస్తుంది అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా. ఇంకా 'త్రివిక్రమ్‌తో' ఒకటో సినిమా ఉంది. అదొక మైథాలజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. భారీ హైప్ అయితే ఆ సినిమా కూడా ఉందని చెప్పుకోవచ్చు. మైథాలజికల్ లాంటి జోనర్ అయితే ఇప్పటివరకు అయితే మన అల్లు అర్జున్ అయితే టచ్ కూడా చేయలేదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైమ్ అయితే తీయబోతున్నాడు. ఇంకా మన 'త్రివిక్రమ్' కూడా చూడాలి ఏ లెవెల్‌లో హ్యాండిల్ చేస్తాడో. ఈ సినిమా కోసం కూడా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇదొక దేవుడిని మైథోలా మైథాలజికల్ మూవీ అని చెప్తున్నారు చాలామంది. చూడాలి మన 'త్రివిక్రమ్' గారు ఏ విధంగా రాసుకుండో. ఫస్ట్ టైమ్ మన అల్లు అర్జున్ అయితే మైథాలజికల్ ఫిల్మ్‌లో అయితే కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏ లెవెల్‌లో ఉంటాడో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నది చూడాలి. నేనైతే ఈ ఫిల్మ్ కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ 2 సినిమాలు తీయనీకి మినిమమ్ 3 ఇయర్స్ అయితే పక్కా టైం పడుతుంది. అంటే 2025 ఈ ఇయర్ నుంచి షూట్ చేస్తే 2027 వరకు ఈ 2 మూవీ షూటింగ్ అయితే పక్కా అయితే అయిపోతుంది. ఫాస్ట్‌గా అయితే మన 'అట్లీ' సినిమా అయితే షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అయితే రావాల్సిందే. లేకపోతే కష్టమే 'పుష్ప పార్ట్ 3' రావడం.
పుష్ప పార్ట్ 3 2028లో అయితే రాకపోవచ్చు. మైత్రి ఇక్కడ ప్రొడ్యూసర్ అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ 2030లో అయితే వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. పుష్ప పార్ట్ 3 ఇంకా అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీస్ చూసుకుంటే ఫస్ట్ 'అట్లీ'తో, సెకండ్ 'త్రివిక్రమ్‌తో', థర్డ్ వచ్చేసరికి 'పుష్ప పార్ట్ 3' వస్తుంది. కానీ 'సందీప్ రెడ్డి వంగ'తో ఉందని చాలా మందికైతే తెలీదు. కానీ ఆ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యి 4, 5 ఇయర్స్ అయితే అయితుంది. బట్ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' 'యానిమల్' సినిమా తీసి దాని తర్వాత మన 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దాని మీదనే కాన్సంట్రేట్ పెడుతున్నాడు మన 'సందీప్ రెడ్డి వంగ'. దాని తర్వాత మన 'అల్లు అర్జున్‌తో' తీస్తాడా? లేకపోతే 'స్పిరిట్ పార్ట్ 2' లేకపోతే 'యానిమల్ పార్క్ 2' తీస్తాడనేది చూడాలి. కానీ అనౌన్స్‌మెంట్ అయితే అయింది. బట్ ఇప్పటివరకైతే క్లారిటీ అప్డేట్ అయితే మనకైతే రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఈ సినిమాల కోసం. మరి మీరు ఎదురు చూస్తున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన 'అల్లు అర్జున్' బర్త్‌డే సందర్భంగా 'ఆర్య 2' సినిమా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. టికెట్స్ బుకింగ్ చూస్తుంటే ముక్క కూడా దొరుకుతలేదని చెప్పుకోవచ్చు. హౌస్‌ఫుల్ గంటలోనే 10,000 టికెట్స్ అయితే అమ్ముడుపోతుందని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ అయ్యే వరకు 24,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే కలెక్షన్‌తో ఈజీగా 50,00,00,000 గ్రాస్. రేపు గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతున్న డే 1 ఈజీగా 1,00,00,000 గ్రాస్ నుంచి 2,00,00,000 గ్రాస్ మధ్యలో అయితే పెట్టబోతుంది 'ఆర్య 2' అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి కల్ట్ క్లాసిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందని చెప్పి బీభత్సంగా చెప్తున్నా కదా! 3 డేస్ వరకైతే పండుగ 3 డేస్ వరకు డైలీ 2,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసిన మన 'మురారి' 10 క్రోర్ గ్రాస్ అయితే ఈజీగా ఎగిరిపోతుంది. మీరేమనుకుంటున్నారనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఈరోజు 24 అవర్స్ అయ్యే వరకు ఎన్ని టికెట్స్ బుక్ చేసుకుంటుందో చూడాలి మరి. నేనైతే డే 1 అయితే 2,00,00,000 గ్రాస్ నుంచి పెడుతుందని అనుకుంటున్నా. మరి మీ గెస్ ఎంతో కామెంట్ చేయండి. కల్ట్ క్లాసిక్ సాంగ్స్ కావచ్చు, బన్నీ అన్న పర్ఫార్మెన్స్, ఇంకా మన సుకుమార్ గారి టేకింగ్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్స్ కావచ్చు, చాస్ట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎంతమంది 'ఆర్య 2' సినిమా రిలీజ్ కోసం వెళ్తున్నారనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హౌస్‌ఫుల్ అయితే జరుగుతుంది. షోస్ కూడా పెంచుతూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా 3 డేస్ వరకైతే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇది మన 'ఆర్య 2' రిలీజ్ అప్డేట్ కావచ్చు. ఇంకా మన 'అట్లీ', అల్లు అర్జున్ కాంబినేషన్, ఇంకా 'త్రివిక్రమ్‌తో' ఇంకా 'పుష్ప పార్ట్ 3' సినిమా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ అప్డేట్. ఒకసారి మన 'ఆర్య 2' రిలీజ్ అవుతుంది కదా! దాని టార్గెట్ డే 1 వచ్చేసరికి 8,00,00,000 గ్రాస్ అయితే పెట్టాలి. అది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 'గబ్బర్ సింగ్' అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్ వరకు ఈ సినిమా టాప్ 1లో వెళ్ళాలంటే ఈజీగా 10,500,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి 'ఆర్య 2'. టార్గెట్‌ని కొడుతుందంటారా లేదా అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డౌటే నాకు. కొట్టకపోవచ్చు. కానీ టాప్ 5లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'ఆర్య 2' కూడా గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. 3 డేస్ వరకైతే ఎంజాయ్ ఫుల్‌గా అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎంతమంది వెళ్తున్నారనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఇంకా 'పుష్ప పార్ట్ 3' వస్తే దాని కలెక్షన్స్, దాని రికార్డ్స్ గురించి సెపరేట్‌గా ఓ వీడియోనే చేయాల్సిందే. అలాంటి డిమాండ్ అయితే 'పుష్ప పార్ట్ 3'కి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారనేది డిఫరెంట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మరి వీడియో 'పుష్ప పార్ట్ 3' ఎప్పుడొస్తుంది? ఇంకా అల్లు అర్జున్ అన్న ఇంకా 'త్రివిక్రమ్' మూవీ అప్డేట్ కావచ్చు ఎప్పుడు వస్తుంది? ఇంకా అట్లయితే ఫిక్స్ మనకైతే ఏప్రిల్ 8న అయితే కన్ఫర్మ్ అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రీసెంట్‌గా మన అల్లు అర్జున్ మూవీస్ గురించి ట్రెండింగ్ అయిన టాపిక్స్ గురించి, దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లు అర్జున్, అట్లీ వీళ్ళిద్దరి సినిమా వస్తే డే 1 ఎన్ని కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవుతుందనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. జై హింద్ అండ్ జై భారత్.